హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎన్ఎంఎంఎస్ మ్యాథ్లో మిస్సింగ్ క్యారెక్టర్స్. ప్రతి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి 10 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. అయితే విద్యార్థుల పరంగా ఆలోచిస్తే మ్యాథ్లో వచ్చిన మిగతా టాపిక్స్ కంటే ఈ టాపిక్ కాస్త డిఫికల్ట్గా అనిపిస్తుంది. ముందు మనం ఈ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం ముందు అనలైజ్ చేద్దాం. ఈ క్వశ్చన్లో మనకి కొన్ని డయాగ్రామ్స్ ఇస్తారు. ఆ డయాగ్రామ్స్లో కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఒక చోట క్వశ్చన్ మార్క్ అనేది ఇవ్వబడుతుంది. మనం ఇచ్చిన నెంబర్స్ మధ్య రిలేషన్ని మనం అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి ఆ క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఏ నెంబర్ వేస్తే సరిపోతుంది అనేది మనం అనలైజ్ చేయాలి. ఇప్పుడు ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ పేపర్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సమ్ చూద్దాం. 5 4 7 8 6 9 5 10 3 7 2 క్వశ్చన్ మార్క్. అబ్జర్వ్ చేయండి, ఈ 3 నెంబర్స్ ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఒకలా ఉన్నాయి, ఈ డయాగ్రామ్ సెపరేట్గా ఉంది. అంటే ఈ 3 నెంబర్స్కి మనం ఏదో ఒక ఆపరేషన్ చేసి 8ని మనం తీసుకురావాలి. లెట్ us చెక్. లెట్ us యాడ్ దీస్ నెంబర్స్. 5 + 4 + 7 ఎంత అవుతుంది? 16. 16ని 2తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. అలాగే ఈ 3 నెంబర్స్ యాడ్ చేద్దాం. 6 + 9 + 5. 6 + 9 15, 15 + 5 20, 20ని 2తో డివైడ్ చేస్తే 10 వస్తుంది. అంటే ఈ 2 నెంబర్స్కి ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. కాబట్టి మనం అదే విధంగా ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 + 7 + 2 = 10 + 2 12/2 = 6. సో 6 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సెకండ్ సమ్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ బయట 3 నెంబర్స్ ఉన్నాయి, లోపల ఒక నెంబరు ఉంది. అంటే ఈ 3 నెంబర్లని మనం ఒక ఆపరేషన్ ఏదో ఒకటి చేసి ఈ నెంబర్ని మనం తీసుకురావాలి. 5 3s 15, 15 + 4 19. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 6 4s 24, 24 + 5 29. కాబట్టి ఇక్కడ కూడా మనం అదే రకంగా చేద్దాం. 7 5s 35, 35 + 6 41. సో 41 ఈజ్ ద ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ 4 9 6 9 16 12 16 క్వశ్చన్ మార్క్ 20. ఒకసారి అబ్జర్వ్ చేయండి, పైన ఉన్న నెంబర్స్ అన్నీ స్క్వేర్సే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 4కి స్క్వేర్ రూట్ ఎంత? 2. 9కి స్క్వేర్ రూట్ ఎంత? 3. 2 3s 6 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా చెక్ చేద్దాం. 9కి స్క్వేర్ రూట్ 3, 16కి స్క్వేర్ రూట్ 4, 4 3s 12. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎలా చేయాలి? మనం 16కి స్క్వేర్ రూట్ 4, మనకు కావాల్సిన నెంబర్ 20. 4ని 5తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. 5 యొక్క స్క్వేర్ ఇక్కడ వేయాలి. సో 25 ఈజ్ ద ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. రూట్ 25 = 5, 4 5s 20. సో 25 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి, ఇందులో ఈ డయాగ్రామ్లో 4 పార్టిషన్స్ ఉన్నాయి. అందులో చూడండి, ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్లో 6 7 84, ఈ ట్రయాంగిల్లో 8 2 32, ఈ ట్రయాంగిల్లో 1 5 30. అంటే మనం ఒక ట్రయాంగిల్లో ఉన్న నెంబర్స్ మధ్య రిలేషన్ని ముందు మనం అనలైజ్ చేయాలి. చూద్దాం. 6 7 42, 42 నుండి 84 ఎలా వస్తుంది? 42 × 2 84. అంటే ఈ 2 నెంబర్లు ముందు మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేశాక 2తో మల్టిప్లై చేస్తే మనకి 84 వచ్చింది. ఇప్పుడు ఇది ఒకసారి చెక్ చేద్దాం. 1 × 5 5, 5 × 2 10. ఇది ఒకసారి చెక్ చేద్దాం. 8 × 2 16, 16 × 2 32. అదేవిధంగా ఇక్కడ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 4 × 3 12, 12 × 2 24. సో 24 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సర్కిల్స్ ఇచ్చారు ఈసారి. 12 18 6 30, 32 40 8 16, 18 27 36. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ సర్కిల్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా 6 తాలూకా మల్టిపుల్స్. ఓకే. అలాగే ఈ సర్కిల్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా 8 తాలూకా మల్టిపుల్స్.
ఈ సర్కిల్లో ఉన్న నెంబర్స్ అన్నీ ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్? చూడండి, 18, 27, 36. సో 9 యొక్క మల్టిపుల్స్. సో 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ పేపర్లోంచి ఈ సమ్స్ మీరు ట్రై చేయండి. కొంతమంది స్టూడెంట్స్ నాన్ వెర్బల్ సెక్షన్ నుండి కూడా టాపిక్స్ డిస్కస్ చేయమని అడుగుతున్నారు. అయితే వెర్బల్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా నాన్ వెర్బల్ సెక్షన్ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.